అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇట్లా హెన్నా పెట్టుకోగానే ఇదంతా స్కిన్ అంతా బ్లాక్ అవ్వడం, మొత్తం ఇచ్చింగ్ రావడం, మొత్తం ఇంకా వెంటనే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అట్లాంటి సమస్యలన్నీ వస్తున్నాయి. మా జుట్టు ఏమో చాలా వైట్గా అయిపోతుంది, నిర్జీవంగా అయిపోతుంది. అసలు ఏం పెట్టినా మాకు పడట్లేదు. మనకు ఏ సైడ్ ఎఫెక్ట్ రాకుండా హోమ్ ఇంగ్రీడియంట్ ఏమన్నా బ్లాక్ హెన్నా లాంటిది చేసి చూపిస్తారా అని కామెంట్లో అడిగిరండి. ఈరోజు దాని గురించి నేను చేద్దామని మీ అందరి సమస్యల కోసం ఇవి కలెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. అందు గురించి నేను మీకు కొంచెం స్లోగా లేట్గా చేస్తున్నాను అనమాట వీడియో. కామెంట్లో వచ్చి కూడా చాలా రోజులైంది. ఇవి చూడండి. ఇప్పుడు వీటి గురించి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది ఖచ్చితంగా ఉండాలి. దీంతో మనకు జుట్టు అనేది బ్లాక్ వస్తుంది అనమాట. ఇది తప్పకుండా ఉండాలి. ఇది నల్ల జీలకర్ర. అంత ఈజీగా కొట్టి పడేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అనమాట. ఎంత అంటే మన జుట్టుకు కొత్త పోషణ తీసుకొస్తుంది. ఇక జుట్టు మొత్తం నల్లగా తీసుకొచ్చేది కూడా ఇది అనమాట. సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది. హెయిర్ గ్రోత్ అవుతుంది, షైనింగ్ అవుతుంది, బ్లాక్నెస్ అనేది తగ్గుతుంది అనమాట. ఇది కరివేపాకు. కరివేపాకు అయితే మనకు తెలుసు కదండి. ఇంట్లో కరివేపాకు తింటేనే కూరలలో వేసుకుంటే జుట్టు పెరుగుతుందని పెద్దవాళ్ళు చాలామంది అంటుంటారు అనమాట. ఇది తెలిసిన విషయమే. ఇది కూడా గోరింటాకు అనమాట. ఇది మాత్రం కలర్ కోసం. ఇదంతా బేస్ అన్నట్టు మనకు. ఇది గోరింటాకు. ఇది గోరింటాకు చిన్నగా ఇంత పెద్దగా ఉంది ఏంది అనుకోకండి. మాకు ఆకులు చాలా పెద్దగా పెరిగినాయి కాబట్టి గోరింటాకు ఏది వేరే అనుకోకండి. గోరింటాకు మంచి గోరింటాకు అనమాట. హెల్తీగా పెరిగిన గోరింటాకు ఇది. అట్లని మీ దగ్గర లేదు అని అనుకోకండి. ఏదైనా వాడుకోవచ్చు. గోరింటాకు అనమాట. ఇవి మెంతులు కనిపిస్తున్నాయా? ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. కానీ జీలకర్ర ఒకటి మాత్రం షాప్లో తెచ్చుకుంటే సరిపోతుంది. దీన్ని నల్ల జీలకర్ర అంటారు, కలోంజీ అంటారు అనమాట. కలోంజీ అనేది ఎక్కువ ఫేమస్ అనమాట. నల్ల జీలకర్ర అనేది కొంచెం తక్కువ తెలుస్తుంది మన వాళ్ళకి. ఇవన్నీ తీసుకోవాలి. ఇవి మంచిగా ఐరన్ కడాయి తీసుకోండి. ఐరన్ కడాయి తీసుకొని డ్రై రోస్ట్ అనమాట. ఏ ఆయిల్ కూడా వాడొద్దు. బాగా వేడైన తర్వాత మంచిగా డ్రైగా మంచి చిటపటలు ఆడుతుంటుంది అనమాట. ఇదైతే మన పప్పులు వేస్తే ఎట్లా సౌండ్ వస్తాయి చిటపటలు ఆడుకుంటూ మీకు వీడియో చేసి చూపిస్తా. ఇది కూడా వీడియోలో చూపిస్తా, మీకు అర్థమవుతుంది. ఇవి వేయించాలి. ఇవి కూడా పౌడర్ కావాలన్నమాట. అంటే ఇవి కూడా డ్రై రోస్టే చేయాలి. ఇవన్నీ కూడా డ్రై మొత్తం డ్రైగా చేసుకోవాలన్నమాట. మంచిగా వేయించుకోవాలి. పండు కలర్ వచ్చే వరకు గలగల అని సౌండ్ వచ్చి ఇట్లా అనగానే పౌడర్ లాగా అవుతుంది అనమాట. అంత మంచిగా సన్న మంట పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ కంటే కూడా స్లో ఫ్లేమ్ పెట్టుకుంటే ఇంకా మంచిగా వస్తుంది అనమాట. ఇవన్నీ మంచిగా వేసుకొని అన్నీ కలిసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ప్రాసెస్ అనేది చెప్తున్నాను నేను మీకు, చేసి కూడా చూపిస్తా. మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఆ మెత్తటి పౌడర్ని ఒక కప్పు పెరుగు తీసుకోండి. కప్పు పెరుగులో ఇది ఒక 3 టేబుల్ స్పూన్లు అంత పౌడర్ తీసుకోండి. కప్పు పెరుగులో నైట్ నానబెట్టాలన్నమాట. నైట్ నానబెట్టి పొద్దున ఎర్లీ మార్నింగ్ మన జుట్టుకు ఆయిల్ అనేది ఉండొద్దండి. వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడం కోసం కాబట్టి జుట్టుకు ఆయిల్ లేకుండా నీట్గా హెడ్ బాత్ చేసుకున్న తర్వాతనే ఇది అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకొని ఒక 1.5 అవర్ ఉంచుకున్న తర్వాత హెడ్ బాత్ చేసుకొని షాంపూ కానీ ఏది చేయొద్దు. ఓన్లీ వాటర్ పోసి మాత్రమే కడిగేసేయాలి. కడిగిన తర్వాత మరుసటి రోజు ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత హెడ్ బాత్ అనేది చేయాలి. కొంతమందికి మాత్రం ఫుల్ వైట్ హెయిర్ ఉంటుంది చూడండి, వాళ్ళకి మాత్రం కొంచెం టైం పడుతుంది. లైట్గా రీసెంట్గా వైట్ హెయిర్ అయ్యేటోళ్ళకు, స్కిన్ ఎలర్జీలు ఉన్న వాళ్ళకు మాత్రం మంచిగా యూజ్ అవుతుంది. హెయిర్ గ్రోత్ మంచిగా వస్తుంది. ఇప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అయిన వాళ్ళకి మాత్రం ఇది ఒక అమృతం అని చెప్పాలి. హెయిర్కి తప్పకుండా మీరు వాడండి. ఇది రెగ్యులర్గా వాడిరనుకోండి మీకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఏది రాదనమాట. నేను చేసే హెన్నాలో కూడా, బ్లాక్ హెన్నాలో కూడా ఈ ఇంగ్రీడియంట్ అనేది కలుస్తుంది అనమాట. ఇంకా దీంతో పాటు ఇంకా చాలా కలిసి ఉంటాయి. ఇది స్కిన్కి పడని వాళ్ళకు మాత్రమే ఇది నేను చూపిస్తున్నా. నా సొంతంగా చేసే హెన్నా మాత్రం అన్ని కొలతలతో ప్రకారంగా ఉంటాయి కాబట్టి అది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్నీ మీరు ట్రై చేస్తే ఏంటంటే చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మీరు కొలతలు అనేవి చేయలేరు కాబట్టి ధైర్యం చేయకండి. ఇది మాత్రం 100% ఎవరైనా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు, చెయ్యండి.